లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం పైన పెద్ద ఎత్తున దుమారం రేగింది. జనసేన పార్టీ నేతలు వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యారు. మెగా అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. దానికి కౌంటర్గా నాగబాబు నిన్న ట్వీట్ కూడా చేశారు. మనతో ఉన్న మన కుటుంబ సభ్యుడైన మనకు వ్యతిరేకం పనిచేస్తే పరాయి వాడే అంటూ ఆయన ట్వీట్ చేయడం కూడా వైరల్ అయింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కొంత రచ్చ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు గొడవ జరిగింది, ఏం జరిగి ఉంటుందనే అంశం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తమన్నా సింహాద్రి ఉన్నారు. ఆమె కూడా ఒకప్పుడు మెగా ఫ్యానే, మెగా అభిమాని ఆమె కూడా. ఎందుకంటే చిరంజీవితో బిగ్ బాస్ సందర్భంగా చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టమో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఏం జరిగి ఉంటుందో మాట్లాడదాం. తమన్నా సింహాద్రి గారు, మీరు గతంలో మెగా అభిమానిగా ఉన్నారు. చిరంజీవి గారు బిగ్ బాస్లో నన్ను నేనేంటనేది ఆయన గుర్తించి నా గురించి చెప్పారు. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. సో నాగబాబు అన్నయ్య గారు, మీ తల్లిని తిట్టించింది ఎవరండి? నేను సాక్ష్యం. శ్రీరెడ్డితో ఆ ఉద్యమంలో ఉన్నదాన్ని నేను. ఆ ఉద్యమంలో ఏంది, అది కాస్టింగ్ కౌచ్. శ్రీరెడ్డి ఉద్యమంలో శ్రీరెడ్డితో ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమంలో నేను ఉన్నాను. నేను సాక్ష్యం. మీ తల్లిని తిట్టించింది ఎవరు? టీడీపీ మీడియా, ఎల్లో మీడియా. మాధవచోదని శ్రీరెడ్డికి డబ్బులు ఇచ్చి మీ శ్రీరెడ్డిని పెట్టి పోషించింది ఎవరు? ఆంధ్రజ్యోతి వాళ్ళు, మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు. సో మీ తల్లిని తిట్టిన వాళ్ళని మీరు వెళ్ళి కలవచ్చు, మీ తల్లిని తిట్టించిన వాళ్ళని మీరు వెళ్ళి కలవచ్చు, మీ స్వార్థాల కోసం, మీ ఆర్థిక సహాయాల కోసం, స్వార్థం కోసం, వాట్ ఎవర్. కానీ మీకోసం మేము ఒక ఉద్యమాన్ని వదులుకొని, మీకోసం ఒక ఆడపడుచులకి సినిమా ఇండస్ట్రీలో అన్యాయం జరుగుతుందని ఒక మహిళ ఉద్యమం చేస్తుంటే, ఆ ఉద్యమాన్ని తొక్కి కూడా ఆ మహిళని హైదరాబాద్ నుంచి తరుము కొట్టే విధానంగా చేసింది నేను. ఎందుకు? మీ మీదున్న ఒక అభిమానంతో, మెగా ఫ్యామిలీ మీదున్న ఒక అభిమానంతో మీరెళ్ళి మీ తల్లిని తిట్టించిన వాళ్ళని మీరు సంకనాకుతారా? ఇది ఎక్కడ న్యాయం? మీ స్వార్థాల కోసం మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, మీ తల్లిని తిట్టిన వాళ్ళని మీరు ఇదైపోతారు. మీరు అల్లు అర్జున్ వెళ్ళి కలవడం తప్పు, అల్లు అర్జున్ మద్దతు చెప్పడం తప్పు. అదే కదా. సో వీళ్ళు ఏ టైంలో ఎవరికి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఏ టైంలో ఎవరి జెండాలు కప్పుకుంటారో ప్రజలకే తెలీదు. పాపం అల్లు అర్జున్కి ఏం తెలుస్తుందండి? ఆయన జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తన ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకున్నారు. దాంట్లో తప్పేముంది? ఈరోజు మీరు చంద్రబాబు అంటారు, రేపు ఎవరు అంటారు. మీ తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జెండాలు కప్పుకుంటారు. మీ తల్లిని, నా తల్లిని తిట్టిన వాళ్ళని అయితే నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు నేను క్షమించను. మీరు ఎట్లా వెళ్ళి వాళ్ళ జెండాలు కప్పుకుంటున్నారు? మీరు కప్పుకున్నారు మీ స్వార్థాల కోసం. మిమ్మల్ని కప్పుకున్న మా కాపు కమ్యూనిటీని జెండాలు ఎట్లా మోస్తున్నారు? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? నా కాపు తమ్ముళ్ళు జెండాలు కూలీలు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? నాగబాబు అన్నయ్య గారు మిమ్మల్ని ఒకప్పుడు త్రిమూర్తులు అనుకుని నేను కొలిచాను. కానీ తల్లిని తిట్టిన వాళ్ళని మీ స్వార్థాల కోసం మీరు జెండాలు కూలీలు అయిపోయారు. మీరు కూలీలు అయితయ్యారు. నా అన్నదమ్ములు, నా కాపు కమ్యూనిటీ సంబంధించిన తమ్ముళ్ళని, చెల్లెలని కూలీని చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ కలవడం కరెక్టా కాదా, మీరేమంటారు? అది ఇప్పుడు వీళ్ళలో స్టెబిలిటీ లేదు. తల్లిని తిట్టించిన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు తల్లిని తిట్టిన వాళ్ళ జెండాలు కూలీలు అయిపోతారు. తల్లిని తిట్టించిన వాళ్ళనే ముఖ్యమంత్రి చేయాలనుకుంటారు. వీళ్ళని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి రాత్రి పగులు కష్టపడిన వాళ్ళని కాళ్ళతో తన్నేసి తెలుగుదేశం వాళ్ళ కండాలు, జనసేన కండాలు తప్పేసి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, సీట్లు ఇస్తారు. ఇప్పుడు నాగబాబు అన్నయ్య గారికి ఇచ్చిన ఎంపీ సీటు సీఎం రమేష్కి ఎలా వెళ్ళింది? అన్నయ్య డబ్బే శాస్త్రం కాదు నాగబాబు అన్నయ్య. పరువు ప్రతిష్టలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మన కమ్యూనిటీ అని వాళ్ళు ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నా. కానీ నా చెప్పుతో నేను కొట్టుకునే స్థితిని మీరు తీసుకొచ్చారన్నయ్య. ఇట్స్ నాట్ రైట్. ఎవరి వైపు నిలబడబోతున్నారు? నేనే తరపు. అల్లు అర్జున్ ఈ మెగా ఫ్యామిలీ ఇష్యూలో అల్లు అర్జున్ ఒక మానవత్వంతో తన స్నేహ బంధాన్ని నిలబెట్టుకుని వెళ్ళారు.
పార్టీలకు అతీతంగా పొలిటికల్కి అతీతంగా వెళ్ళారు ఆయన. ఆయన ఏమి కండవా కప్పుకొని ఎలాగలాగా తల్లిని తిట్టిన వాళ్ళ కండవా కప్పుకొని తల్లిని తిట్టిన వాళ్ళకి ఈ జెండాలు మోంచట్లేదు కదా, వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని అమ్మేసి కూలీలను చేయలేదు కదా. అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాకెళ్ళాడు. సో ఇట్స్ నాట్ రైట్. మీరైతే మీ తల్లిని తిట్టిన వాళ్ళని మిమ్మల్ని అంటే తిట్టిన పవన్ కళ్యాణ్కి అందరు హీరోలు మెగా హీరోలు సపోర్ట్ చేసి ప్రచారం చేస్తే అల్లు అర్జున్ రాకోకుండా వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఇది తప్పు కదా. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా. ఇప్పుడు నేనెందుకు పక్క తప్పుకున్నాను? నమ్ముకున్న వాళ్ళని వీళ్ళు వదిలేసి పక్కన వాళ్ళకి కూలీలు అయిపోయి పక్కన వాళ్ళకి కండవాళ్ళ కప్పి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. మా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంతమంది, లక్షల పొలాలు అమ్ముకుని లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళని వదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకుడైన మండలి బుద్ధప్రసాద్ గారికి లాస్ట్ టైంలో జనసేన కండువా కప్పేసి జనసేన టికెట్ ఎంతవరకు న్యాయం? అంటే జనసేన పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి వాళ్ళకి అయినంత వరకు లక్షలు ఖర్చు పెట్టి పడిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళకి కండవాళ్ళ కప్పి అవి కూడా 21 సీట్లు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్కే మీ సపోర్ట్ అంటారా? కంపల్సరీ. ఎవడిష్టం ఆడదండి. మీరే ఒకరికి మీకు సీముని నేతూరు లేకుండా ఒకళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నప్పుడు మాకెందుకు పట్టాయ్యా? సో అల్లు అర్జున్ గారు ఒక స్నేహితుడికి సపోర్ట్ చేశారు, అంతేగాని ఆయన కండవా కప్పుకోలేదు కదా. ఇది ఓవరాల్గా అల్లు అర్జున్ తన స్నేహితుడికి సాయం చేశారు, కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ నాగబాబు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ సహాయం చేయలేదని కూడా తమన్నా సింహాద్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.